సేలం, కోయంబత్తూర్, ఈరోడ్ నుంచి కేవలం 2, 3 జతల బట్టలతో, పసుపు వస్త్రధారణతో, కనీసం పాదరక్షకులు కూడా లేకుండా గుంపులు గుంపులుగా రహదారుల గుండా పయనిస్తూ తిరుమల చేరుకుంటారు తమిళియన్లు. వీరు అంత దూరం నుంచి స్వామి దర్శనం కోసం ఒక మహా సంకల్పంతో బయలుదేరి వస్తుంటారు. వీళ్ళ భక్తిని ఏమని చెప్పాలి చెప్పండి. పాదాలు బొబ్బలెక్కిపోయి ఉంటాయి. కుంటూ నడుస్తూ వాళ్ళు రావడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళంతా పెరటాసి మాసంలో స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో స్వామి దర్శనమైన తర్వాత ఇంటికి వచ్చి ఒక చెంబు పెట్టి పసుపు బట్ట చుట్టి డబ్బులు పోగు చేస్తారు. మళ్ళీ తిరుమల యాత్ర ప్రారంభించిందే ఆ చెంబులోని డబ్బుతోనే పాదయాత్రలో అవసరాలు తీర్చుకుంటారు. దారి వెంబడి తాము భక్తులమని చాటి చెప్పడానికి ఏలుమలయ్యానే తిరువేంగడవా అని గోవిందా గోవిందా అని స్మరిస్తూ పాదయాత్ర చేస్తారు. తమిళులు భక్తిని నిజంగా మెచ్చుకోవాల్సిందే, జోహార్లు చెప్పాల్సిందే. ఎంత కఠినమైన భక్తి మార్గం ఇది. ఓం నమో వెంకటేశ.